ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ మరొక్కసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలంలో మీరంతా ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? దేవుని మహాకృపను బట్టి మీరంతా బాగున్నారని, మీ కుటుంబాలంతా బాగున్నారని, మీ పరిస్థితులన్నీ బాగున్నాయని, ఆయన రెక్కల చాటున మీరంతా భద్రపరచబడి ఉన్నారని నమ్ముతున్నాను. ఉదయం లేవగానే దేవునితో గడపండి, ప్రార్థన చేయండి, వాక్యం చదవండి, వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. మీరు రిసీవ్ చేసుకున్న ప్రతి వాగ్దానాన్ని రోజంతా మీ నోటుతో పలకండి విశ్వాసంతో. ఈ వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చినందుకు వందనాలయని దేవుని స్తుతిస్తూ ఉండండి. తప్పకుండా దాన్ని నెరవేర్పి మీరు చూస్తారు. ప్రార్థనతో మన దినచర్యను ప్రారంభించినప్పుడు దేవుని కృపకు పాత్రలమవుతాం. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. మన చింత యావత్తు ఆయన మోస్తారు కాబట్టి ఇక దేనిని గురించి మనం చింతపడవలసిన అవసరం లేదు. ఒక చిన్న బిడ్డకు తల్లి ఎప్పుడు ఏది పెట్టాలో, ఎలా జాగ్రత్త తీసుకోవాలో తెలుసు. అలాగే దేవునికి కూడా మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలుసు. ఏ సమయంలో ఏది కావాలో అన్నీ ఆయనకు తెలుసు. ఆయనే చూసుకుంటారు కాబట్టి ఆయనను బట్టి ధైర్యంగా ఉండండి. మీ ప్రార్థన విన్నపములన్నీ కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. ఈ కామెంట్స్ అన్నీ చదివి మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు కూడా ప్రార్థనలో అలసిపోవద్దు, ప్రార్థన కొనసాగించండి. ఈ వాక్యం చివరిలో మీ అందరి కొరకు నేను ప్రార్థించబోతున్నాను. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన నీ పరిస్థితులన్నింటినీ మార్చివేయబోతుంది. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ నూతన ఉదయాన దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 128వ అధ్యాయము 2వ వచనము. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన కష్టం వలన కలిగిన ప్రతిఫలము పూర్తిగా మన క్షేమకరమైన దీవెనకరమైన విషయాలకు ఉపయోగపడాలన్న దీవెన ఎంతో శ్రేష్టమైనది. రోజంతా ఎంతో కష్టించి సంపాదించిన ధనము, నెలంతా ఎంతగానో కష్టపడి సంపాదించిన ధనము, కొన్ని నెలల తరబడి ఎంతో చెమటోడ్చి సంపాదించిన ధనము వ్యర్థంగా అయిపోతుందేమో. వడ్డీల పాలు, వ్యసనాల పాలు, మందుల పాలు, లేక మోసగాళ్ల పాలు, దొంగల పాలు, లేక రోగాల పాలు, ప్రమాదాల పాలు అయిపోతుందేమో. ఆ విధంగానే నీ విలువైన ఆత్మీయ వనరులు, నీ విలువైన శారీరక వనరులు, నీ విలువైన మానసిక వనరులు, నీ బలము, నీ జ్ఞానము, నీ తెలివితేటలు, నీ శక్తి సామర్థ్యతలు మంచిగా నీ కొరకు వాడబడక దుష్టత్వం పాలు, దుర్మార్గుల పాలు, మట్టి పాలు అవుతున్నాయేమో. అవి వేరొక వ్యర్థమైన అన్యమైన వాటికే దారిపోయడం, పారబోయబడడం జరుగుతుందేమో. నిజంగానే ఇది అనేక మంది జీవితాల్లో జరుగుతున్న వాస్తవం. నీ కుటుంబము నీ భోజనపు బల్ల చుట్టూ చేరి అరకొర ఆహారంతో, జీవితంలో తీరిన అవసరతలతో, అసంపూర్ణ ఆరోగ్యంతో, అసంతృప్తితో ఉండడం, మరియు ఎంత సంపాదించినా మన క్షేమకరమైన జీవితం కొరకు కొంచెమే వాడుకోగలగడం ఎంతో బాధాకరమైన విషయం. అది ఎంతో మనోవేదనకు గురి చేస్తుంది. ఈ దుస్థితిని మార్చుట కొరకే, నా నుండి తొలగించుట కొరకే రక్షకుడైన ప్రభు ఈ వాగ్దానం చేస్తున్నారు. ఈ వాగ్దానం ఈ దేనస్థితికి పూర్తిగా భిన్నమైనది. నీ చేతుల కష్టార్జితము నీవే అనుభవించగలగడం ఎంతో గొప్ప ఆశీర్వాదం. ఇది నీకు ఎంతో సంతృప్తినిస్తుంది. నీ చేతుల కష్టార్జితం పొంగి పొరలి ఇంకా మరెందరికో సహాయపడుతుంది. ఇటువంటి వాగ్దానం ప్రతి ఒక్కరూ తమ జీవితంలో నెరవేర్చబడాలని ఎంతో ఆశిస్తూ ఉంటారు. ప్రేమ కలిగిన దేవుడు కూడా ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడాలని కోరుకుంటున్నాడు. ఆయన నెరవేర్చడానికి ఇష్టపడి ఎదురు చూస్తున్నాడు. అయితే ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడాలని నీవు కోరుకుంటూ ఉంటే నీవు తప్పక చేయవలసిన పని ఒకటి ఉంది.
అది భారమైంది కాదు, బరువైంది కాదు, ఖర్చుతో కూడుకున్నది అసలే కాదు. అది ఎంతో సులువైనది. అదేమంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నవని. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో. అంటే వాగ్దానము మీ జీవితంలో నెరవేరాలంటే వాగ్దానముకు కర్త అయిన యేసు మాత్రమే దాన్ని అమలు చేయాలి. గనుక మొట్టమొదటిగా అన్ని వాగ్దానములకు మూలమైన క్రీస్తును నీవు అంగీకరించి ఆయనందు విశ్వాసం ఉంచాలి. చూడండి, ఈ వచనము తర్వాత వచనాన్ని మనం చదివితే, యెహోవా యందు భయభక్తులు కలవాడు ఇలాగ ఆశీర్వదించబడును అన్నకు వ్రాయబడింది. అంటే ఆయనందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలేందు నడుచువారందరూ కూడా ధన్యులంట. ఆయన త్రోవలేందు నడుచువారందరూ కూడా ఈ వాగ్దాన ఫలములు తప్పక అనుభవిస్తారు. ఒక ప్రవక్త ప్రవచించాడు, మార్గము సరళము చేయడి అని. ఎవరికి మార్గం సరళం చేయాలి అంటే వాగ్దానముకు కర్తైన యేసుప్రభు వారికి మార్గం సరళం చేయాలి. ఆ గొప్ప రక్షకుడు నీ జీవితంలోనికి రాకుండా నీ జీవిత మార్గంలో ఏవైనా అడ్డులు ఆటంకాలు ఉన్నవేమో అని ఒక్కసారి పరిశీలించుకో. నీవు అనుకుంటున్నావు, ఇంతకాలం నుండి ఇన్ని వాగ్దానాలు వింటున్నాను కానీ ఏది కూడా నా జీవితంలో నెరవేర్చబడడం లేదు అని ఎంతో నిరుత్సాహపడుతున్నావు, నిరాశ కలిగి ఉన్నావు. ఆయన చెయ్యగలడా, నాలాంటి జీవితంలో కూడా ఆయన చేయగలడా అనే అవిశ్వాసమైన అడ్డుబండి నువ్వు కలిగి ఉన్నావేమో. నా కష్టార్జితం అంతా వేరే వాటికి పోతూ ఉంది, నేను నా కుటుంబం అనుభవించడం సాధ్యమా అనే అడ్డుబండ నీ ఎదుట ఉందేమో. ఆయన అందరికీ దేవుడా, ఆయన నాకు కూడా సహాయం చేస్తాడా అనే అడ్డుబండ నువ్వు కలిగి ఉన్నావేమో. ఆయన నీ దగ్గరికి రాకుండా నీ మార్గంలో అడ్డులున్నాయేమో. ఎంత మాత్రం భయపడొద్దు. నీ పాపములు ఒప్పుకొని నీ దోషముల కొరకు పశ్చాత్తాపపడి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి ప్రయాసపడి నీవు ఈ విధంగా ప్రార్థించు. యేసయ్యా, మీరు నాకు కావాలయ్యా, పాపిన నన్ను కరుణించి నాలోనికి రండయ్యా అని ఒక్క మాట పలుకు. ఆ ప్రార్థన ఆయన నీ దగ్గరికి రావడానికి మార్గం తెరుస్తుంది. ఆయన మీ జీవితంలోనికి వచ్చి నిన్ను ధన్యుడిగా ధన్యురాలుగా చేస్తాడు. ఆయన నీ జీవితంలోనికి వస్తే చాలు, నీవు ధన్యుడివైపోతావు, నీవు ధన్యురాలువైపోతావు. దేవుడు నీకు ఇచ్చిన నీ జీవితం ఎంతో శ్రేష్టమైంది. నీవు సంతోషంగా సమాధానంతో ఆరోగ్యంగా జీవించడానికి దేవుడు నీకు ఇచ్చిన వనరులు ఎంతో శ్రేష్టమైనవి. అవన్నీ నీ మేలు కొరకు ఉపయోగపడడం ఎంతో ధన్యకరం. నీ విలువైన వనరులు ఒకవేళ వృధాగా వ్యర్థమైపోతున్నాయేమో. దేవుడు నీకు ఇచ్చిన బలము, ఆరోగ్యము, ధనము, ఆహారము, దేవుడు నీకు ఇచ్చిన సమయము నీ కొరకు ఉపయోగపడడం లేదేమో. దేవుడు నీకు సమృద్ధి అయిన ఆహారాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు, అయితే అది నీవు తినడానికి లేని పరిస్థితి నీకు ఉందేమో. దేవుడు నీకు చక్కటి ఆరోగ్యాన్ని, బలాన్ని ఇచ్చాడు. ఆ ఆరోగ్యంతో నీవు ఆనందంగా జీవిస్తూ దేవుని కొరకు ఉపయోగపడాలని. అయితే అది వృధాగా వ్యర్థమైన విషయాలకు ఖర్చు అయిపోతుందేమో. ఎంతో కష్టపడి సంపాదించిన నీ ధనము నీవు, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు అనుభవించడానికి ఆయన నీకు ఇస్తూ ఉన్నాడు. అయితే అది నీ కుటుంబ క్షేమానికి ఉపయోగపడక ఎంతో ధనము వ్యర్థమైన విషయాలకు ఖర్చు అయిపోతుందేమో. దేవుడు అనేక సంవత్సరాలు నీకు ఇస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరంలో నీవు అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి చెందాలని ఇచ్చాడు. అయితే సంవత్సరం అంతా నీ కొరకు నీవు వినియోగించుకున్నావా అంటే లేదు. చాలా నెలలు, చాలా దినములు నీకేమాత్రం ప్రయోజనకరం కాని విషయాలతో గడిచిపోతున్నాయి. నీ బలము, నీ ఆరోగ్యము, నీ ఆహారము, నీ సమయము, నీ కష్టార్జితము అన్నీ వ్యర్థమైపోతున్నాయని నువ్వు బాధపడుతున్నావు కదా. ఈరోజు దేవుడు అందుకే వాగ్దానం చేస్తున్నారు, నిశ్చయముగా విలువైన నీ వనరులన్నీ కూడా నిర్వీర్యం కాకుండా నీవు, నీ కుటుంబం అనుభవించేటట్లుగా నేను నిన్ను ఆశీర్వదిస్తానని. నీవు అనుభవిస్తావు అని మాత్రమే అని చెప్పడం లేదు, నిశ్చయముగా నీవు అనుభవిస్తావని చెప్తున్నారు ఆయన. అంటే ఏ డౌటు లేకుండా నువ్వు సంపాదించినదంతా నీవే తినడానికి అర్హుడవు. కాబట్టి నువ్వు ఒక్కడవు ముందుకు వెళ్లకుండా ఆయనని ఇన్వాల్వ్ చేయండి. నీ ప్రతి పనిలో, నీ జీవితంలో ప్రతి నిమిషము, ప్రతి సెకండు, అన్ని చోట్ల ప్రభువుని ఇన్వాల్వ్ చేయండి. ఆయనకు అవకాశం ఇవ్వండి మిమ్మల్ని అభివృద్ధి చేయడానికి. ఆయన నీ విలువైన వనరులను నిర్వీర్యం చేస్తున్న దురాత్మల సమూహములను నిర్వీర్యం చేయడానికి, నీకు విడుదలనివ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అయ్యా, నా ప్రయత్నంలో నేను ఓడిపోయాను,
పూర్తిగా నీకు అప్పగించుకుంటున్నానయ్యా. శిలువ వైపు చూస్తున్నానయ్యా. నా శ్రమ వ్యర్థమైపోయింది, నా కష్టం వ్యర్థమైపోతుంది, అన్నిట్లో ఓడిపోతున్నానయ్యా. అయితే ఈ రోజు నుండి నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నానయ్యా. మీరు రండి నాయనా, నేను ఒక్కడిని ముందుకు వెళ్ళలేను, నేను ఒక్కదాని ముందుకు వెళ్ళలేను అని పూర్తిగా ఆయన చేతులకు అప్పగించుకొని ఆయనను ఆహ్వానించుకోండి. నిశ్చయముగా నీవు సంపాదించినదంతా నీవే, నీ కుటుంబమే అనుభవించబోతుంది. వాగ్దానాన్ని నమ్ముతున్నారా? నమ్మితే ఒక్క నిమిషంతో మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈ దినాన్ని చూడగలిగామంటే కేవలం నీ కృప మాత్రమే తండ్రి. అనేక మంది ఈ దినాన్ని చూడలేని వారు ఉన్నారు. నీ కృపతో మమ్మల్ని ఇంకా నిలబెట్టి ఉంచారు. ఈరోజు మరలా నీ శ్రేష్టమైన మాటను మాకు అనుగ్రహించారు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగునని. అయ్యా, ఎంతమంది వాగ్దానాన్ని విశ్వసించారో ఇంతవరకు వారి జీవితంలో కష్టపడుతున్నారు, కానీ చిల్లి సంచులు వేసినట్లుగా అయిపోతుందేమో ధనము. వారి బలమంతా వ్యర్థమైపోతుందేమో, వారి సమయమంతా వ్యర్థమైపోతుందేమో, వారి ప్రయాస, వారి ప్రయత్నాలు అన్నీ వ్యర్థమైపోతున్నాయేమో. ఈరోజు నీ చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. వారి కష్టం ఏది కూడా వ్యర్థమైపోకూడదు, వారి విలువైన సమయం ఏది వ్యర్థమైపోకూడదు, వారి జ్ఞానం వ్యర్థమైపోకూడదు, వారి బలము వ్యర్థమైపోకూడదు, వారి జీవితంలో ఏది కూడా వ్యర్థమైపోకూడదు తండ్రి. వారి బిడ్డలు ఎంతో కష్టపడి పెంచి వారిని కోల్పోకూడదు, వారి కుటుంబంలో ఏది కోల్పోకూడదయ్యా. ప్రతిదీ కూడా నేను నీ చేతులకు అప్పగించుకుంటున్నా. పరిశుద్ధాత్ముడా, ప్రతి కుటుంబాన్ని దర్శించండి, ప్రతి కుటుంబాన్ని తాకండి. ఎవ్వరు ఏ విషయంలో నలిగిపోతున్నారో నీకు తెలుసు నాయన. ఎవ్వరు దేనిని గురించి ఓడిపోతున్నారో నీకు తెలుసు నాయన. ఎవ్వరు ఏది నష్టపోతున్నారో నీకు తెలుసు నాయన. ఎక్కడ వారి ధనము చిల్లి సంచులు వేసినట్లుగా అయిపోతుందో నీకు తెలుసు నాయన. ప్రతి పాపమును కొట్టువేయండి, ప్రతి వ్యసనాన్ని కొట్టువేయండి. ధనం నష్టపరుస్తున్న చీకటి అంధకారపు శక్తులను నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో గద్దిస్తున్నాను. వారి బలాన్ని నష్టపరుస్తున్న చీకటి అంధకారపు శక్తులను గద్దిస్తున్నాను. వారి సమయాన్ని వ్యర్థపరుస్తున్న చీకటి అంధకారపు శక్తులను గద్దిస్తున్నాను. ఇంతవరకు నష్టపోయినా కూడా ఇది మొదలుకొని ఈ రోజు నుండి వారి నష్టమంతా కూడా కొట్టివేయండి. ఎంత పోగొట్టుకున్నారో దానికి రెట్టింపుగా మీరు దయచేస్తున్నందుకు వందనాలు. ఏవేవి పోగొట్టుకున్నారో తిరిగి రెస్టోర్ చేస్తున్నందుకు వందనాలు. ఎక్కడెక్కడ పడిపోయారో తిరిగి లేవనెత్తుతున్నందుకు వందనాలు. ఎక్కడెక్కడ నష్టపోయారో తిరిగి లాభం చేకూరుస్తున్నందుకు వందనాలు. ఏదైతే మేము పోగొట్టుకొని మీకు తిరిగి పొందుకోలేమనుకుంటున్నారో పరిశుద్ధాత్ముడా తిరిగి దయచేస్తున్నందుకు వందనాలు. షూర్గా వారి కష్టార్జితం అంతా వారే అనుభవించేటట్లుగా వారిని మీరు బ్లెస్ చేస్తున్నందుకు వందనాలు. మొట్టమొదటిగా ఆత్మీయంగా బ్లెస్ చేయండి నాయన, శారీరకంగా బ్లెస్ చేయండి నాయన, మానసికంగా బ్లెస్ చేయండి అయ్యా. కుటుంబాన్ని బ్లెస్ చేయండి, బిడ్డలను బ్లెస్ చేయండి. వారి ఉద్యోగాలు, వ్యాపారాలు, పనులు, పాటలు, వ్యవసాయము, పాడి పంటలు, వారి చేతి పనులు సమస్తాన్ని బ్లెస్ చేయండి నాయన. ఇంతవరకు పోగొట్టుకున్నవన్నీ తిరిగి రిస్టోర్ చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, మరి ముఖ్యంగా నీట్ ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ మరొకసారి చేతులకు అప్పగించుకుంటూ, అయ్యా ఇంతవరకు పోగొట్టుకున్నారేమో, నష్టపోయారేమో, కానీ మరల వారిని బలపరుస వరకు తోడుగా ఉండి నడిపిస్తారని నమ్ముతున్నాను నాయనా. అనేక మంది బిడ్డలు సమస్యల శోధనలో ఉండే కామెంట్ ద్వారా వారి అవసరాలు తెలియజేస్తున్నారయ్యా. ప్రతి ఒక్కొక్కరిని చేతిలో పెడుతున్నాను. పరిశుద్ధాత్ముడా, ప్రతి కుటుంబంలో అడుగుపెట్టి ప్రతి జీవితంలో అద్భుతాలు జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మ కుటుంబం అంతటికీ తోడుని నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నిశ్చయముగా ఇది మొదలుకొని మీరు చేసే ప్రతి పనిని దేవుడు ఆశీర్వదించబోతున్నారు. వాగ్దానాన్ని విశ్వసించండి, విశ్వాసంతో ప్రార్థన ద్వారా రిసీవ్ చేసుకోండి. నమ్మిన వారందరూ కూడా ఈ వాగ్దానం నా కొరకని కామెంట్ చేయండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ వాగ్దానాన్ని లైక్ చేయండి, తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.